ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయాలలో సమాధానము అనుగ్రహించి ఉన్నారు. ఎలా అంటే, మనము పాపులమై ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి రక్తాన్ని చిందించి ఉన్నారు. ఎవరైతే ఆయన రక్తములో పాపాలు కడిగివేసుకున్నారో పాపములో నుండి వారు విడిపించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు కనుక పాపమిక వారిని ఏలుబడి చెయ్యదు. కనుక వారు సమాధానంగా జీవిస్తూ ఉన్నవారు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వారు నీతిమంతులు గనుక ఆ నీతిమంతులు క్రీస్తు అనుగ్రహించు సమాధానము వారి హృదయంలో ఉంటుంది. బాప్తిసం పొందిన తర్వాత కూడా పాపములో పడిపోతే, చీకటి సంబంధమైన కార్యాలు చేస్తే వారి హృదయాలలో క్రీస్తు అనుగ్రహించిన సమాధానము ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఆదామును హవ్వలను సృజించి ఏదైనా తోటలో పెట్టినప్పుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించక మునుపు వారు సమాధానంగా ఉన్నారు. దేవుని ద్వారా వారు సమాధానంగా బ్రతికారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారో దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోయి ఉన్నారు. ఈ దినాల్లో మనుషులు కూడా క్రీస్తు అనుగ్రహించే సమాధానమును దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. పాపములో పడిపోయి క్రీస్తు మన హృదయములు అనుగ్రహించిన సమాధానాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు మన హృదయాలలో సమాధానమును అనుగ్రహించి ఉన్నారు కనుక ఆ సమాధానమును మన హృదయాల్లో నిలిచి ఉన్నట్లుగా మనము కాచుకొందుముగాక. ప్రభు చెప్పి ఉన్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. దేవుడు మన హృదయాల్లో ఉంచిన సమాధానమును కొంతమంది పోగొట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది లేనిపోని సమస్యలు తెచ్చుకొని ఆలోచనలు ఎక్కువ పెట్టుకొని చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని క్రీస్తు అనుగ్రహించిన ఆ సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని బట్టి దేవుడిచ్చిన సమాధానం మనం కోల్పోకూడదు. ఇటు ఆత్మీయ జీవితంలో మనం సమాధానంగా ఉండాలి, భౌతికంగా కూడా క్రీస్తు అనుగ్రహించిన సమాధానమును మనం కాపాడుకుందుముగాక, సమాధానముగా మనం జీవించుదుముగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అనే యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు ప్రభా, మీరు మాకిచ్చిన సమాధానమును మేము కాపాడుకున్నటకు కృపనివ్వండి. ప్రభువా, మీ రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేశారు. పాపం మాలో ప్రవేశించకుండా మా బ్రతుకు దినములన్నిట నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవించి మా ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతమైన సమాధానంగా బ్రతుకుటకును, అలాగే ఈ లోకంలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు మా చుట్టూ ఆవరించినా మీ కృపను పొందుకొని సమాధానంగా జీవించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మేమందరము కూడా మీరు ఇచ్చిన సమాధానాన్ని కాపాడుకొని జీవించుటకు సహాయం అనుగ్రహించి మహిమను పొందమని, ఈ దినమంతా కృపాక్షేమాల మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.